హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. అయితే వాలంటీర్లందరికీ భారీ శుభవార్త. వారికి త్వరలోనే నెలకు 10,000 రూపాయలు. వాలంటీర్లందరికీ త్వరలోనే నెలకు 10,000 రూపాయలు ఏంటి అనే వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు బిగ్ షాక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు నిర్వహిస్తున్నట్టు స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ప్రత్యేకంగా ఉద్యోగ భద్రతపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిరసన కార్యక్రమాలు జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు వాలంటీర్లు నిరసనలు చేపట్టనున్నారు. జనవరి 2వ తేదీ గ్రామ వార్డు సచివాలయ అడ్మినిస్ట్రేటర్లకు వినతి పత్రాలు అందజేయడం, జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో మోకాళ్ల మీద కూర్చొని భిక్షాటన కార్యక్రమం, జనవరి 4వ తేదీన బ్యాక్ టు వాక్ పేరిట వెనకకు నడుస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఈ కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వాలంటీర్లు నిర్ణయించుకున్నారు. అలాగే వాలంటీర్లందరూ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి స్థిరమైన భవిష్యత్తు అందించాలనే వారి ప్రధాన డిమాండ్. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో జాప్యం చేయడం వలన ఈ ఆందోళనకు దారితీశాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై స్పందించి వారికి ఓ భరోసా కల్పించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,000కు పైగా వాలంటీర్లు ఉండగా వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే కసరత్తులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. అయితే వారికి ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనంగా నెలకు 10,000 రూపాయలు అందించే అవకాశాలు ఉన్నట్లు. అయితే ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రం. అలాగే వాలంటీర్ల వాదన ప్రకారం ప్రభుత్వం తమ డిమాండ్లు త్వరగా పరిష్కరించకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ వాలంటీర్ల పాత్ర గ్రామ వార్డు స్థాయిలో ఎంతో ముఖ్యమైనది. వారికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వాలంటీర్ల డిమాండ్లపై ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడవలసి ఉంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.